కాపాడబడుతున్నాం. కేవలం ఆయన కృపను బట్టే కాపాడబడుతున్నాం. ఎన్ని కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు నిజంగా ప్రయాణం చేస్తున్నా కానీ దేవుని కృపను బట్టి మనము కాపాడబడుతున్నాం. అందుని బట్టి నిజంగా దేవాది దేవునికి వందనాలు. ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే దేవుని కృప. నీ పట్ల నా పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము, ప్రణాళిక ఇంకా నెరవేర్చబడాలి. అందుకే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. లేకపోతే నీ మంచితనం కాదు, నా మంచితనం కాదు, కానీ దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడు నిజంగా మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులు తలంచుకుంటూ దేవుని స్తుతిద్దాం. నిజంగా భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. నిజంగా మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మనం 24వ కీర్తనలో చదివినట్టు భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఈ లోకం అంతా కూడా మరి అందులో నివసిస్తున్న ప్రజలందరూ కూడా దేవుని వశమై ఉన్నారు. దేవుడు అదే మాట్లాడుతుంది, మీరందరూ నా ప్రజలు కదా. మరి నిజంగా ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనము కాపాడబడుతున్నాం. భూమియు దాని సంపూర్ణతయు దేవునిదే. మరి ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్త, ఇంత గొప్ప ప్రాణదత్తను కలిగిన మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది మనకు ఒకవేళ నచ్చిన గిఫ్ట్ అయితే పదే థ్యాంక్స్ చెప్తాం కదా. మరి ఎంతగా వాళ్ళను థ్యాంక్స్ చెప్తామంటే, మరి అటువంటిది నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మరి నిజంగా గత వారం నుండి ఈ వారం వరకు మరి ప్రతి విషయంలో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. భయంకరమైన ఎండలు కదా, ఫ్యాన్ లేకపోతే మరి ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాం కదా. మరి ఎంతోమంది ఎండ దెబ్బ తగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. మరి ఎంతోమంది మరి ఈ ఎండకు తట్టుకోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ప్రకారము ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం కదా. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతు మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. అందరూ కూడా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి, కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు,
ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నిజంగా ఎంత మంచి మనసు కలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నిజంగా దేవుడే మనకు రక్షణగా, మన నిరీక్షణగా ఉంచున్నాడు, మన దీవెనగా ఉంచున్నాడు, మన క్షమాపణగా ఉంచున్నాడు. మరింత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో, నిజంగా ఎంత మంచి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా నీ గతమునంతా కూడా మన్నించిన దేవుడు, నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు నిన్ను స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. నీ గతమును మరి నిజంగా మనుషులైతే మనం చేసిన దాన్ని మార్చి మాటికి ఎత్తి చూపిస్తారు, కానీ దేవుడి దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వచ్చి దేవా నన్ను క్షమించమని అడిగినప్పుడు నీ గతాన్ని మన్నించే గొప్ప దేవుడు నిజంగా మరి మనల్ని మనిషిగా మార్చి మాదిరికరమైన జీవితాన్ని మరి దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి ప్రతి విషయంలో దేవుడు ఏ విధంగా మనకు మాదిరిగా ఉన్నాడు, మనల్ని కూడా తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన ప్రజగా, తన స్వాస్యంగా చేసుకున్న మనల్ని కూడా మాదిరికరంగా ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి కన్నీళ్లు తుడిచే దేవుడు, మన కష్టాలు తీర్చే దేవుడు, మనకు అండగా నిలిచే గొప్ప దేవుడు. ఒక్కసారి పరీక్షించుకోండి. గత మరి రోజుల్లో ఏ విధంగా మరి కన్నీళ్లు మరి ఎవ్వరు కూడా తుడవలేని నీ కన్నీళ్లను దేవాతి దేవుడు మాత్రమే తుడిచారు. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా మరి కష్టాలు రాగానే చాలా మంది ఆ కష్టాలు తట్టుకోలేక మరి కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అటువంటి సిచ్యువేషన్ నీకు రాలేదా? ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. నిజంగా మరి అడ్డులన్నీ కూడా తొలగించి దేవుడు నిన్ను మనిషిగా మార్చి మాదిరిగా అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా, అనేకులు నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ సంఘాన్ని చూసినప్పుడు, లేకపోతే నిన్ను చూసినప్పుడు దేవుని మహిమపరిచే విధంగా నీ కుటుంబము, నీ సంఘము, నీవు ఉన్నావు అని అంటే అది కేవలము దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన ప్రజగా, తన స్వాస్యంగా మనల్ని నిలబెట్టుకున్న గొప్ప దేవుని. నిజంగా ఆయన ప్రేమ మరి ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎదుట ఎవరైనా కానీ లొంగిపోవాల్సిందే. నిజంగా నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు మరి పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన ప్రియ కుమారుని మరి మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి మనకు విడుదల కలగజేసిన గొప్ప దేవాతి దేవుని నీవు నేను కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచిన దేవుడు. ఒకప్పుడు నిజంగా నీ స్థితి చూసినప్పుడు మనుషులు ఒకవేళ నిన్ను నిందిస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ ఉన్నారేమో, కానీ ఇప్పుడు నీ స్థితిని చూసి దేవుని మహిమపరిచే విధంగా దేవుడు నీ స్థితిని నిలబెట్టాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిజంగా ఎంత గొప్ప భాగ్యంను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధానంలో, ఆయన పరిశుద్ధ బిడ్డలతో కలిసి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మరి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సమాజంగా కూడి దేవుని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి వందనాలు. అవును, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము, పవిత్రంగా ఆచరించమన్న విధంగా మరి దేవుని సన్నిధానంలో కుటుంబంగా చేరి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఎన్నిక లేని మమ్మల్ని ఎందుకు పనికిరని రాజులైన యాజక సమూహంగా, మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకున్న దేవుడు, మీ వారసులుగా చేసుకున్న దేవుడు తండ్రి మీకు వందనాలు. అవునైనా మీరుండు స్థలంలో మేముండులాగున మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాణించిన మా తండ్రి మీకే స్తోత్రాలు. అట్టి అధికారాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు. ప్రభా నాయన, మమ్మల్ని మీ కృపలో
జ్ఞాపకము చేసుకున్న దేవుడు, అనుక్షణము కూడా కనుపాపను కాపాడునట్లుగా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మా అందరి పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు, నిర్ణయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు దేవా. ఈ సమయము దేవా, ఎక్కడైతే మీ నామం 2-3 కూడి ఉంటారో వారి వద్ద ఉంటారు సెలవిచ్చిన దేవ. ఈ సమయం దేవ, ఈ సంఘంలో మరి మా మధ్యలో మీరున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మీ దాసుని మరుగుపరిచి, మీ దాసుని ముఖ స్వరూపంలో మాతో మాట్లాడండి. అవునైనా వినగల చెవులు, గ్రహించగల మనస్సును ప్రతి ఒక్కరికి దయచి హృదయాన్ని తెచ్చినట్టుగా దేవా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగా. మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.